ఫ్రెండ్స్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ప్రతి సందర్భంలోనూ జగన్మోహన్ రెడ్డి పేరును లేదా జగన్మోహన్ రెడ్డి పాలనను వాడుకుంటున్నట్టుగా కనపడుతోంది. ఏ అనర్థం జరిగినా లేదా ఏ తప్పిదము బయటకు వచ్చినా దానికి జగన్మోహన్ రెడ్డే కారణం. కానీ ఈ ప్రచారం ఎంతకాలం ప్రజలు నమ్ముతారు, ఎంతకాలం దీన్ని విశ్వసించి కూటమిని అభినందిస్తారు అన్నది ప్రశ్నార్థకం. ముఖ్యంగా నిన్న మొన్న జరిగినటువంటి 2-3 ఇన్సిడెంట్స్ చూసినప్పుడు ప్రభుత్వ అసమర్థతను జగన్మోహన్ రెడ్డిని చుట్టడానికి ఎంతగా ప్రయత్నాలు జరిగాయో అర్థమవుతుంది. ఒక సినిమా ఫంక్షన్కి వచ్చి తిరిగి ఇంటికి వెళ్తూ 2 యువకులు రోడ్ యాక్సిడెంట్లో చనిపోతే దానికి జగన్మోహన్ రెడ్డి కారణం. ఆ రోడ్డు వేగిపోవడం వల్ల, జగన్మోహన్ రెడ్డి తప్పిదం వల్ల వాళ్ళిద్దరూ చనిపోయారు. ఇది ఎంత అసంబద్ధమైనటువంటి అంశమో ప్రతి ఒక్కళ్ళు విమర్శిస్తున్నారు. గత 7 నెలల్లో ఒకవేళ రోడ్డుకు ఏదన్నా ప్యాచెస్ ఉన్నా, గుంతలు ఉన్నా మీరు పూడ్చుకోవచ్చు కదా. 7 నెలల కాలంలో చేసింది ఏంటి? అంతేకాదు, నిజానికి ఆ ప్రమాదం జరిగిన ప్రదేశం అంతా కూడా రోడ్డు అద్భుతంగా ఉంది. అదీ కాకుండా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పిల్లల లేదా యువకుల వాళ్ళలో ఉన్నటువంటి స్పిరిట్, వాళ్ళల్లో ఉన్నటువంటి ఉత్సాహం, ఉద్వేగం ఇదంతా కూడా చొక్కాలు దించుకోవడానికి లేదా సైలెన్సర్స్ తీసేసి బండ్లని, వాహనాల్ని అతివేగంగా ఉరికించడానికి పనికొస్తుంది అన్నట్టుగా, లేదా ఇంకేం చేస్తారు వాళ్ళు అంతకంటే అన్నట్టుగా మాట్లాడారు. నిజానికి యువకులను, వాళ్ళల్లో ఉన్నటువంటి యువ రక్తాన్ని, ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు. సమాజానికి ఉపయోగపడేట్టు రోడ్లు వేయటంలో వాడుకోండి, శ్రమదానం కింద పార్కులు బాగు చేయటం, ఏదైనా నిర్మాణాలు ప్రభుత్వ కార్యాలయాల్లో వాడుకోండి, వాటికి పారితోషికం ఇవ్వండి. ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలు ఉన్నాయి. వాటన్నింటిలో వాటి యువ రక్తాన్ని, యువ శక్తిని వాడుకోవచ్చు. మీకు నేర్పరితనము లేదు, మీకు కమిట్మెంటు లేదు. కానీ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటి? దానికి జగన్మోహన్ రెడ్డి కారణం ఏంటి? అతివేగంగా కొంతమంది చెప్తున్నట్టు వాళ్ళు మద్యం మత్తులో ఉన్నారని, కొంతమంది చెప్తున్నది వాళ్ళు మితిమీరిన వేగంతో దూసుకెళ్లారని చెప్తున్నారు. ఏది ఏమైనా ప్రమాదం జరిగిన తర్వాత వాళ్ళని కనీసం పరామర్శించే నైతిక బాధ్యత కూడా మీరు తీసుకోలేదు. ఆ కుటుంబాలు చాలా ఘోరంగా విలపిస్తున్నాయి. మరి అదే మీరు శుద్ధులు చెప్పేటప్పుడు అల్లు అర్జున్ విషయంలో గోడితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు. వాళ్ళు వెళ్ళి పరామర్శిస్తే పోయేది. కానీ మరి వాళ్ళకి కనీసమైన నైతిక బాధ్యత లేదు, మానవతా దృక్పథం లేదు, ఇలాంటి మాటలు మాట్లాడారు. మీకెక్కడుంది మానవతా దృక్పథం? చనిపోయిన యువకుల జీవితాలకు మీరు 5 లక్షల రూపాయలు వెలగట్టారు. 5 లక్షలు ఇచ్చి వదిలించుకోవాలనుకుంటున్నారు. అంతేకాకుండా అల్లు అర్జున్ విషయంలో దాదాపు 2 కోట్ల రూపాయలు ఆయన సొంతగా కానీ లేదా వాళ్ళ యూనిట్ సభ్యుల ద్వారా కానీ ఇతరత్ర ఒక మనిషి చనిపోతే 2 కోట్ల రూపాయల సహాయం, ఆర్థిక సహాయం ఆసరాగా ఇచ్చారు. మీరు 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మాటలు చెప్పడానికే తప్ప చేతల్లో మీరు ఎక్కడా కూడా మీ నైతిక నిబద్ధతను ఎక్కడా కనబరుస్తున్నట్టుగా ఉండదు. పైగా ఒక ప్రమాదం జరిగితే దాన్ని బాధ్యతగా స్వీకరించి దానికి ఏదో రకమైనటువంటి సాయం అందించటమో లేకపోతే వారికి వేరే కోణంగా సహకరించటమో చేయకుండా, రోడ్డు బాగలేదు కాబట్టి వాళ్ళిద్దరు చనిపోయారు, ఆ రోడ్డు బాగలేకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అంటారు. ఎంతకాలం ఇట్లా ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్తూ పోతారు. మీరే కాదు, విద్యామంత్రి లోకేష్ కూడా అదే చెప్తారు. ఎక్కడికో వెళ్తే పారిశ్రామికవేత్తలను రమ్మంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాడని రాసివ్వండి, కాగితాల మీద సంతకాలు పెట్టివ్వండి. ఇంత ఫూలిష్గా మాట్లాడే
పారిశ్రామికవేత్త ప్రపంచంలో ఉండడు. ప్రపంచం మొత్తం మీద ఒకవేళ అట్లా ఎవడన్నా మాట్లాడుంటే వాడు ఫూలిష్ వెధవై ఉంటాడు, కానీ పారిశ్రామికవేత్త అయి ఉన్నాడు. ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రతి 5 ఏళ్లకి ప్రభుత్వాలు మారుతాయి. ఎవరు వస్తారో తెలియదు, ఎవరు పోతారో తెలియదు. ఇటువంటి స్థితిలో మీరు బాండ్లు రాసిమ్మని అడుగుతాడా? అంత ఫూలిష్గా ఉంటుందా? అంటే జగన్మోహన్ రెడ్డి రాకుండా ఉండాలి అంటే మీరు ఏదన్నా చేయాలి. పారిశ్రామికవేత్తలే మీరు మాకు ధనం ఇవ్వండి, లేదా ఆంధ్రదేశానికి పరిశ్రమలు తీసుకురాలేకపోవడాన్ని, లేదా ఆంధ్రదేశంలో నిరుద్యోగులకి సరైనటువంటి ఉపాధి అవకాశాలు చూపించలేకపోవడాన్ని అసమర్థతగా ఎవరన్నా మరి విమర్శిస్తారేమో అని ముందుకు ముందే జగన్మోహన్ రెడ్డి వస్తాడని భయంతో, ఎప్పుడో వస్తాడని భయంతో ఇప్పటి నుంచే పారిశ్రామికవేత్తలు రావడం లేదు. అంటే మీ అసమర్థతని, చేతకంతనాన్ని, మీ బాధ్యత రాహిత్యాన్ని జగన్మోహన్ రెడ్డి మీద రుతున్నారు. ప్రతిదానికి వాళ్ళ మహిళలు నిలదీస్తే కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి ఏదో చేశాడు, దానివల్ల రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, అప్పుల పాలైంది, మేమేం చేయలేకపోతున్నాం. నిజానికి ఇంత అసంబద్ధమైనటువంటి వాదన, ఇంత పనికిరాని అసమర్థపు వాదన ఏ ప్రభుత్వ పెద్దలు వినిపించరు. మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్కి ఈ గతి పట్టిందో అర్థం కాదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పాలనలో దాదాపు 2,75,000 కోట్లు సంక్షేమ కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టారు. వాళ్ళు మొత్తం 2014 నుంచి 2024 వరకు ఈ 10 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వ అప్పు కేవలం 6,30,000 కోట్లే. కేవలం 6,30,000 కోట్లే. అంటే చంద్రబాబు పీరియడ్లో జరిగింది అప్పు, అట్లాగే జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో జరిగిన అప్పు మొత్తం కలిపిన 6,30,000 కోట్లే. కానీ ఇవాళ కేవలం 6 నెలల కాలం ముగిసేటప్పటికీ కూటమి ప్రభుత్వం 1,19,000 కోట్లు అప్పు చేసింది. 6 నెలలకే 1,19,000 కోట్లు అంటే ఒక సంవత్సరానికి 2,40,000 కోట్లు అవుతుంది ఒక సంవత్సరానికి. మరి 5 ఏళ్లకు చూసుకుంటే 5 ఏళ్లకి దాదాపు 11-12 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చేటువంటి పరిస్థితి. అంటే గతంలో కేవలం 6 లక్షల కోట్లు అప్పులు అయితే, అంటే 2014 నుంచి 2024 వరకు జరిగిన మొత్తం అప్పు 6 లక్షల కోట్లు ఉంటే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, వెనిజులా అయిపోతుందని మాట్లాడినటువంటి వాళ్ళు మరి ఇవాళ ఒక 6 నెలల కాలంలోనే 1,19,000 కోట్లు అప్పు చేసినప్పుడు దేశం, రాష్ట్రం ఏమైపోతుంది అనుకోవాలి? దీనికి సమాధానం లేదు. అన్ని విధాల తాము చేసినటువంటి పనులు సబబుగా లేవని తెలిసి, లేదా తాము సరైనటువంటి దిశానిర్దేశం లేకుండా ప్రభుత్వం నడుస్తోందని తెలిసి, లేదా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం కొనసాగడం లేదని తెలిసి, లేదా పూర్తిగా సంక్షేమ కార్యక్రమాల అమలులో విఫలమైనామని తెలిసి అవన్నిటినీ జగన్మోహన్ రెడ్డి మీద నెట్టేస్తున్నారు. పాపాల భైరవుడిగా జగన్మోహన్ రెడ్డిని చూపిస్తూ ప్రతి అంశాన్ని ఆయన మెడకు చుట్టేద్దాం, ఆయన నెత్తికెత్తేసి చేతులు దులుపుకుందామనే ఒక దృక్పథం ఈ ప్రభుత్వంలో కనబడుతోంది. పూర్తిగా ఇలాంటి వైఖరిని పూర్తిగా అనలిస్టులు కానీ, చాలామంది రాజకీయ పరిశీలకులు కానీ పూర్తిగా ఇది ఈ ప్రభుత్వ వైఫల్యమే, అసమర్థతే అని తెగేసి చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే గతంలో ఇంత ధైర్యమైనటువంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. అంటే ఈసారి ప్రత్యేకంగా తండ్రి కొడుకుల మధ్య ఒక వార్ నడుస్తోందా అంటే, పూర్తిగా ప్రభుత్వాన్ని తన హస్తగతం చేయలేదని కొడుకు భావిస్తుండొచ్చు. పూర్తిగా కొడుకు హస్తగతం చేస్తే ప్రభుత్వం ఏమైపోతుందో, ఇక మళ్ళీ జీవితంలో ఈ తెలుగుదేశానికి పుట్టగతులు లేకుండా అయిపోతాయేమో అన్న భయంతో తండ్రి అప్పగించకపోయి ఉండొచ్చు. ఏది ఏమైనా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలని, లేదా ప్రభుత్వం వైఖరిని ప్రజలు మాత్రం పూర్తిగా తిరస్కరిస్తున్నారు, పూర్తిగా తప్పుపడుతున్నారు. అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రజలందరికీ ఒక హీరోలా కనిపిస్తున్నాడు. నిజానికి ఆయన హీరోలా చేస్తున్నది కూటమి ప్రభుత్వమే. ఎందుకంటే ఎక్కడో ఒక ప్రైవేట్ ఫంక్షన్, ఒక సినిమా ఫంక్షన్కి మరి అన్ని వేల మందిని తరలించి
వాళ్ళలో ఉరుకులెత్తుతున్న ఉత్సాహం అంతా కూడా మరి చొక్కాలు దించుకోవడానికి, ఎగరడానికి, లేదా సైలెన్సర్లు తీసి బండ్లను మితిమీరిన వేగంతో నడపడానికి పనికొచ్చేలా వాడాలని ప్రబోధించినటువంటి డిప్యూటీ సీఎం వారు చనిపోతే ఆ బాధ్యతను తమ ప్రభుత్వం కానీ తాను కానీ తీసుకోకుండా మరి జగన్మోహన్ రెడ్డి మీద నెట్టేయటం. అదేవిధంగా రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి అవకాశాలు కోల్పోతున్నటువంటి విషయంలో తన అసమర్థతను, తమ చేతకంతనాన్ని జగన్మోహన్ రెడ్డి మీదకి నెట్టేసి ఆయన రాకుండా ఉంటే ఆ విధంగా రాసిస్తే పరిశ్రమలు తీసుకొస్తామని ఎవడో పారిశ్రామికవేత్త చెప్పాడంటాడు. నాకు తెలిసి ఏ పారిశ్రామికవేత్త, ఏ వ్యాపారస్తుడు కూడా ఈ రకమైనటువంటి వ్యాఖ్య చేయడు. ఎందుకంటే ఈ దేశ రాజ్యాంగంలోనే 5 ఏళ్లకోసారి ప్రభుత్వం మారిపోయేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎవరు అడుగుతారు జగన్మోహన్ రెడ్డి రాకుండా చేయమని, ఆ మేరకు బాండ్ ఇవ్వమని? సో మొత్తం మీద కూటమి ప్రభుత్వ వైఫల్యాలన్నీ కూడా ప్రజలకు అవగతమవుతున్నాయి, అర్థమవుతున్నాయి. వాళ్ళు అర్థం చేసుకొని నిలదీసే లోపే ఇప్పటికే నిలదీయటం మొదలైంది. మహిళలు నిలదీస్తున్నారు. ఈ మొత్తం వైఫల్యాలను కడిగేసి నిలదీసే పరిస్థితి రాకముందే దానికి ఏదో ఒక మసిబూసి మారేడికాయ చేసి ఏదో ఒక రంగు బులిమి వీటన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డి అని చూపించాలనే ప్రయత్నం మాత్రం కూటమి నేతల మాటల్లో కనబడుతోంది. వాళ్ళ ధోరణి ఆ విధంగానే ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. దీన్ని ప్రజలు అర్థం చేసుకుంటే మరి పెద్ద తిరుగుబాటే వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. చూద్దాం ఏం జరగబోతుంది.